తూర్పుగోదావరి జిల్లా ఈ జిల్లా పేరు చెప్పగానే పంచారామ క్షేత్రాలతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఎంతో పేరుగాంచింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క దేశంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడా లేని విధంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ఈ యొక్క భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం మురమళ్ళ గ్రామంలో ఉంది. ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటంటే ఎక్కడైనా సరే శివాలయంలో శివలింగం ఒకటే పానపట్టు మీద ఉంటే ఈ యొక్క ఆలయంలో అమ్మవారు అలాగే అయ్యవారు ఇద్దరు కూడా ఒకే పానపట్టు మీద ఉండి నిత్యం కూడా కళ్యాణం పొందుతూ ఉంటారు. అయితే గతంలో ఎక్కడ చూసినా కూడా శివాలయాల్లో మహాశివరాత్రికి కానీ లేదంటే కార్తీక మాసంలో కానీ కళ్యాణం జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఆలయంలో మాత్రం నిత్యం కూడా కళ్యాణం జరుగుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. అయితే మీ ఇంట్లో ఎవరైనా సరే యుక్త వయసు దాటిన ఆడ కానీ మగపిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కాకపోయినా అలాగే ఎవరికైనా వ్యాపారంలో లాభసాటి లేకపోయినా విద్య వైద్యం ఇలాగ అన్ని రంగాల్లోనూ కూడా తాము కోరిన కోరికలు తీర్చే ఈ యొక్క వీరేశ్వర స్వామి ఆలయం ఏంటో అనేది. నా పేరు వినోద్ కుమార్ అండి. నేను సికింద్రాబాద్కి వెళ్ళి వస్తున్నాను. ఈ గుడి గురించి చాలా విశేషాలు మాకు తెలిసి ఇవాళ సాయంత్రం కళ్యాణం చెప్పి 3 months బిఫోర్ నేను బుక్ చేసుకున్నాను. ఇవాళ నాకు భాగ్యం కలిగింది. మా ఫ్యామిలీ అందరూ బాగుండాలా, బాబుది మ్యారేజ్ కావాలా, యుఎస్కి పోవాలని స్వామిని కోరుకోవడానికి వచ్చామండి. ఐ హ్యావ్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్. నమస్కారం. వీడియోలు చూస్తున్నానండి, చాలా బాగుంది. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంది. కానీ యువ గారు కూడా ఇప్పుడు స్పందించారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వేరే ప్రోగ్రాంలు ఉన్నాయంట, వాటికి కూడా వద్దామని ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆలయంలో మీరు దర్శనం అది చేసుకున్నారు, ఏమనిపించింది? ఏమో చాలా మనశ్శాంతిగా ఉన్నారు. మన కోరిన కోరికలు ఇక్కడ తీరుతాయని నమ్మకంతో నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చాను. ఆలయ ప్రాంగణం అది ఏ విధంగా అనిపించింది? వాతావరణం అంతా బాగానే ఉంది. ఏంటి ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి? ఏది అనుకున్నా ఏం చేసినా జరుగుతుందని చెప్పేసి అదో నమ్మకం. గతంలో ఏమైనా మీరు అనుకున్నారా? చాలా అనుకున్నామండి. మా తాతయ్య వాళ్ళు పుట్టిల్లు కూడా ఇదే. సో అప్పటి నుంచి మేము వస్తాము. కాదండి, నాకు తెలిసి ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము ఎవ్రీ ఇయర్. నా పేరు సత్యదుర్గ అండి. మేము కొండలేశ్వరం నుంచి వచ్చాం. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి, వీరేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడికి వచ్చి మనం ఏం మొక్కుకున్నా సరే నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులందరూ వస్తారు. సో మేము కొండలేశ్వరం అనే గ్రామం నుంచి వచ్చామండి. కొండలేశ్వరం అనే గ్రామం నుంచి వచ్చాం. ఇక్కడ నేను తూర్పుగోదావరి జిల్లాయే, అక్కడ నుంచి వచ్చామండి వీరేశ్వర స్వామి టెంపుల్కి. ఇక్కడ ఏం మొక్కుకున్నా సరే తీరుతాయనే నమ్మకంతో చాలా మంది భక్తులు అయితే వస్తారండి. వస్తామండి. యాక్చువల్లీ ఇక్కడ మాకు సంబరం జరుగుతుంది. సో అక్కడికి వచ్చి కంపల్సరీ టెంపుల్కి అయితే వస్తామండి. నా పేరు మణిమాల. మేము ముమ్మడివరం గ్రామం నుంచి వచ్చాము. ఈ గుడి ఫేమస్ అంటేనే మేము ఈరోజు వచ్చామండి. ఫస్ట్ మాకు మొన్నే తెలిసిందండి, ఇదే ఫస్ట్ టైం తెలిసింది. అంటే గుడి అంత ఇక్కడ పిల్లి కనలో వ్రతం చేయించుకుంటే పెళ్ళి అవుతుంది అని అలా చెప్పారని, ఇంకా అసలు ఏంటో ఫేమస్ అన్నారని పక్కనే ఉంది కదా అని వచ్చారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే సంతానం లేని వారికి కానీ కళ్యాణ పర్పస్ కానీ ఎవరైనా కళ్యాణం జరగకుండా చాలా ఇయర్స్ అట్లా ఉండిపోతే వాళ్ళకి ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణం చేయిస్తే వాళ్ళకి కళ్యాణం లేని వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. యాక్చువల్లీ మేము కూడా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కూడా చేయించుకున్నాము. సంతానం కలిగిన తర్వాత ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇక్కడ కళ్యాణం అనేది చేయించుకుంటూ ఉంటాం అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే వీరేశ్వర స్వామి ఏంటంటే వీరభద్రుడి రూపం అన్నమాట. ఆయన అంశ ద్వారా ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎంతో మంది కళ్యాణానికి వస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ కళ్యాణం ఇక్కడ మెయిన్ విశిష్టతే కళ్యాణ పర్పస్ అనమాట. ఈయన నిత్య కళ్యాణ స్వామి. అలాగే కళ్యాణం లేని వాళ్ళు కూడా నిత్యం కళ్యాణం చేయించుకుంటే కళ్యాణం కూడా బాగా జరుగుద్ది. అలాగే పిల్లలు కూడా మనకి సంతానం అనేది ఇక్కడ ఆయన నమ్ముకుంటే సంతానం అనేది కలుగుతుందని జనాల నమ్మకం కూడా కలుగుతుంది కూడా. కానీ వచ్చిన ప్రతి శివరాత్రికి ఇక్కడ రావడం మాకు అదొక సెంటిమెంట్ అనుకోవాలో తెలీదు, లేకపోతే ఆనవాయం అనుకోవాలో తెలీదు. మేము వస్తేనే ఏంటో అదొక రకమైన ఆనందం. ఆ సంవత్సరం అంతా మాకు బాగుంటుందని, దైవకృప మా మీద ఉంటుందని మాకు నమ్మకం, గట్టి నమ్మకం. ఈ 10 సంవత్సరాల నుంచి జరిగేది ఏంటంటే అదే. ఈ గుడి విశిష్టత ఏంటంటే ఇంక నమ్ముకున్న వాళ్ళకి ఏ విధమైన కోరికలైనా నెరవేరుతాయని ప్రతి ఒక్కరూ చెప్తారు. తర్వాత ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకి కళ్యాణం చేపిస్తే త్వరగా కళ్యాణం అవుతుందని ఇక్కడ
గొప్ప విశిష్టత. అలా మా రిలేటివ్స్ చాలామంది అలా ఇలాగ ఇక్కడికి వచ్చి కళ్యాణం జరిపించుకోవడం, వెంటనే వాళ్ళకి ఒక 2-3 monthsలో సంబంధాలు ఫిక్స్ అవ్వడం, వెంటనే పెళ్ళి అవ్వడం, అలా చాలామందికి మా రిలేటివ్స్ చూసాము. అదే కాకుండా ఏదైనా వ్యాపార అభివృద్ధులకైనా లేకపోతే వేరే వేరే ఇంకా ఇతర విషయాలకైనా ఎవరు ఏదైనా కోరికలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఇలా కళ్యాణాలు చేపించుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని ఇక్కడ అందరం చెప్పుకోవడం ప్లస్ నమ్మకం అదే తెలుసు మాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓం నమ శివాయ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరజిల్లుతున్న మురమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్గా నాకు 2019లో గౌరవ శాసనసభ్యులు సతీష్ గారు అవకాశం కల్పించడం జరిగింది. కల్పించిన కాడి నుంచి అదే సంవత్సరం కొత్తగా మన ఈవో మాజిరాజు లక్ష్మీనారాయణ గారు రావటం జరిగింది. మరి మా ఇద్దరు కాంబినేషన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరూ కలిసి గ్రామస్తుల సహకారం, ఎమ్మెల్యే గారి సహకారంతో అద్భుతంగా గుడిని డెవలప్ చేయడం జరిగింది. దానికి ఉదాహరణ అభిషేక మండపంతో మొదలైంది, నిత్య కళ్యాణ మండపం, అదేవిధంగా అన్నదానం, అదేవిధంగా రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి గుడి ప్రదేశాన్నే పెంచడం జరిగింది. అదేవిధంగా గోశాల కూడా నిర్మించడం జరిగింది. మరి ఈ 4 ఏళ్లలో కూడా రెండోసారి నాకు ఇవ్వడం జరిగింది. ఈ 4 ఏళ్లలో కూడా భక్తులందరూ కూడా ఈ డెవలప్మెంట్ని చూసి మమ్మల్ని మెచ్చుకుంటుంటే మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మరి అంతేకాకుండా మా గుడి యొక్క విశేషం ఏమిటంటే ముఖ్యంగా పెళ్లి కాని యువకులకు ఇక్కడ కళ్యాణం చేయించుకున్నచో వెంటనే వివాహం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులకి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించడంలో ఈవో గారు తోటి అదేవిధంగా అర్చక పురోహితులు కూడా సహకారాలు మాకు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. గుడి ఇలాంటి గుడిలో చేయటం మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇట్లు దేవస్థానం చైర్మన్ మురమల్ల. సార్, ప్రధానంగా చూసుకుంటే కనుక ఎన్నో సంవత్సరాల కాలంగా ఈ యొక్క ఆలయానికి ఆనుకుని ఉన్న ఒక సైట్ ఉంది. అవును సార్. ఆ వివాదాన్ని మీరు ఏ విధంగా పరిష్కరించగలిగి దాన్ని అన్నదాన కేంద్రం కింద ఉపయోగించగలిగారు? అది ఇంచుమించు సుమారు 10 సంవత్సరాల నుంచి వివాదంలో ఉన్నప్పటికీ కూడా వారితోటి మేము మాట్లాడటం జరిగింది. ఏయో చిన్న చిన్న విషయాలు చెబితే వాళ్ళకి అనుకూలంగా, అదేవిధంగా గ్రామస్తుల సహకారం, మరి ఈవో గారు ఇందులో కూడా మంచి చొరవ తీసుకోవడం జరిగింది. అందరి సహకారంతో మేము ముందుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి చేయడం ద్వారాగా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మంచి మాకు ఇవ్వటం జరిగింది. ఇవ్వటం ఒక ఎత్తు అయితే దాన్ని పర్యవేక్షణ చేసి టెండర్ పిలిచి ఇవన్నీ ప్రోగ్రామ్ మేము గ్రామస్తులు మేము అందరం కూడా అనుకూలించినప్పటికీ కూడా పైనుండి అన్నీ నడిపించడం అన్నది చాలా కష్టం. ఆ విషయంలో ఈవో గారు చక్కగా ముందుకెళ్ళి అనుకున్న టైం కంటే ముందుగా పూర్తి చేయడం వల్ల వచ్చిన భక్తులందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. మాకు ఇంకా అంతకంటే తృప్తి ఏముంటుందండి. సాధారణంగా ఆధ్యాత్మిక చింతన అనేది 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు ఉంటుంది, వాళ్ళనే చైర్మన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. కానీ ఇంత యుక్త వయసులో మీకు ఈ పదవి ఎక్కడ మీరు ఏమనుకుంటారు? చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎంసీఏ చేయడం జరిగింది. అయిన వెంటనే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు మొట్టమొదటిసారిగానే ఇనామస్గా మురమల్ల సొసైటీ ఇవ్వడం జరిగింది. మురమల్ల సొసైటీ అది 2 గ్రామాలకు సంబంధించింది. అప్పుడులోనే ఆ డెవలప్మెంట్ చూసి 2019లో మళ్ళీ నాకు పిలిచి భగవంతుడి సేవ చెయ్యి అని చెప్పి పిలవడమే జరిగింది. ఇంకో విశేషం ఏంటంటే గుడి చరిత్రలోనే చైర్మన్గా 2 సార్లు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అదొక రికార్డుగా నాకు ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఐపోలవరం మండలం డాక్టర్ బిఆర్ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర దేవస్థానమునకు గ్రేడ్ 1 ఈవోగాను కార్యనిర్వాహక గారిని పనిచేస్తున్నాను. నా పేరు మాచిరాజు లక్ష్మీనారాయణ. నేను ఈ దేవస్థానానికి 2019 సంవత్సరంలో జూలై నెలలో జాయిన్ అయ్యాను. ఇప్పటికి స్వామివారి యొక్క ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది, భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎందువల్లంటే ఇక్కడ స్వామివారు పురాతన నుంచి ఎప్పటి నుంచో గత 70-80 సంవత్సరాల క్రితం రోజుకి ఒక కళ్యాణం మాత్రమే జరిగేది. ఈ రోజుని భక్తుల కళ్యాణం, స్వామివారి కళ్యాణం
ఎవరికి తెలియని విషయం ఏంటంటే ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం టైంకి స్వామివారి ధూపసేవతో మొదలెట్టి స్వామివారి నిత్య కళ్యాణం జరుగుతుంది. అలాగే అదే రోజున నిత్య కళ్యాణంతో పాటు స్వామివారి భక్తుల కళ్యాణం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ గాంధర్వ వివాహంతో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. గాంధర్వ వివాహం అంటే ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టడం జరగదు, కేవలం దండల మార్పిడితో స్వామివారి కళ్యాణం చేస్తారు. యక్షగానంతో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేని విధంగా గాంధర్వ వివాహం యక్షగానంతో పూర్వం నుంచి వంశపారంపర్య ధర్మకర్త అర్చకులు గత 100 సంవత్సరాల బట్టి నుంచి తదనంతరం వారి కుమారులు నేర్చుకుని యక్షగానం నేర్చుకుని ఆ యక్షగానంతో గాంధర్వ వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత భక్తుల కోరిక మేరకు భక్తుల కళ్యాణం స్వామివారి కళ్యాణం చేస్తారన్నమాట. అంటే ఇక్కడ ఈ దేవాలయంలో స్వామివారికి పురోహితులు కళ్యాణం చేపిస్తే ఆ వంశపారంపర్య అర్చకులు స్వామివారి కళ్యాణం నివేదన అవన్నీ కార్యక్రమాలు చేపడతారు. ఈ దేవాలయంలో తెల్లవారుజామున 5:30 గంటలకు ప్రథమాభిషేకం జరుగుతుంది. స్వామివారి నిజరూప దర్శనం ఆ రోజు ప్రతిరోజు ఉదయం 5:30కి స్వామివారి నిజరూప దర్శనానికి ప్రథమాభిషేకం చేస్తారు. ఆ తదనంతరం స్వామివారికి వెండి తొడిగి నిత్యం అభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా స్వామివారి చండీ హోమం, రుద్రహోమం, లక్ష బిల్వార్చన ఇది ప్రతి సంవత్సరం ప్రతి మాస పూర్తిలో పూజలు జరుగుతాయి. అది కాక ఉగాది పండుగ మొదలు నుంచి స్వామివారిని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు అలాగే విధంగా కార్తీక మాస ఉత్సవాలు, అదేవిధంగా శివరాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చవరంగా జరుగుతాయి. అన్ని శివాలయాల్లో శివరాత్రి రోజుని అర్ధరాత్రి 12ంటికి స్వామివారికి అభిషేకం చేయడం ఆనవాయితీ వస్తుంది. ఇక్కడ స్వామివారి అభిషేకం చేయడం జరగదు, కేవలం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ శివాలయానికి మిగిలిన శివాలయాలకు తేడా, ఇక్కడ వీరభద్రుడు స్వామి, ఈ వీరభద్రుడు అమ్మవారిని మోహించడం వల్ల అమ్మవారు ఇక్కడ ఉండిపోవడం వల్ల ఎక్కడా లేని విధంగా శివుడు పార్వతీదేవి ఎక్కడ రాష్ట్రంలో కానీ ఏ దేవాలయంలో ఒకే పీఠ మీద ఉండరు. ఇక్కడ భద్రకాళి అమ్మవారు, వీరేశ్వర అమ్మవారు ఒకే పీఠ మీద ఉండడం మీకు చూడదగ్గ విషయం అండి. రాష్ట్రంలో ఎక్కడైనా సరే దేశాల నుంచి కూడా పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ శీఘ్రంగా పెళ్లి అవ్వాలంటే స్వామివారి దగ్గరికి వచ్చి కళ్యాణం చేయించుకున్నట్టునే పెళ్లి కుదిరి మరలా వివాహానంతరం అన్యోన్య దాంపత్యం గురించి కానీ లేదా సంతానం గురించి కానీ ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను వచ్చిన నాటి నుంచి ఈ దేవాలయం సుమారు 25 సెంట్ల భూమిని పంచాయతీ వాళ్ళ దగ్గర నుంచి బదలాయించుకుని తీసుకుని దేవస్థానం దేవుని సెక్షన్ 43 రిజిస్టర్లో నమోదు చేసి ప్రాకార మండపాన్ని వెడల్పు చేసి అలాగే అభిషేక మండపం నిర్మాణం, ఆ తర్వాత ఆ 10 సెంట్ల స్థలంలో గోశాల నిర్మాణం చేసామని, అదేవిధంగా 90 లక్షల రూపాయలతోటి నిత్య కళ్యాణ మండపం ఒకటి ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా 2009లో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడు శంకుస్థాపన చేసినటువంటి స్థలం సుమారు 8 సెంట్ల స్థలం అపరిష్కృతంగా ఉండి తగాదాలో ఉండి ఈవోలకి డిపార్ట్మెంట్ అధికారులకి కొంచెం తలనొప్పిగా మారిన ఆ స్థల వివాదాన్ని నా హయాంలో పరిష్కారం చేసి ట్రస్ట్ బోర్డు వారి సహకారంతో ముఖ్యంగా గ్రామస్తులు సహకారంతో అదే మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే అయిన శ్రీ గౌరవనీయులు పొన్నాడు సతీష్ కుమార్ గారి సహాయ సహకారాలు తీసుకుని వారి సూర్య బలిజ సంఘం వారండి వారు ఇచ్చారు ఈ 8 సెంట్ల భూమిని. దాన్ని వారితో చర్చించి వారిని అనుకూల దేవస్థానానికి స్వామివారి పట్ల ఉన్న భక్తి భావాన్ని వాళ్ళకి తెలియపరిచి స్వామివారి మహిమలను కూడా వాళ్ళు తెలియజేయడం వల్ల వాళ్ళు ముందుకు వచ్చి ఆ యొక్క స్థలంలో నేను నిర్మాణం అన్నదాన భవనం కట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు రాసిచ్చిన మీద టెండర్ ప్రక్రియ మొదలెట్టి 55 లక్షల రూపాయలు సుమారు 55 లక్షల రూపాయలతో ఈ రోజున భక్తులు ప్రశాంతంగా కూర్చుని అరిటాకులో భోజనం చేసి వెళితే ఆ తృప్తి ఆ భక్తుడితో పాటు నాకు కూడా కలిగింది. ఎందుకంటే ఈ దేవాలయంలో సుమారు 2009 సంవత్సరాలు అన్నదానం ప్రారంభించారండి. 2009 నుంచి ఇప్పటివరకు బఫే సిస్టమ్ నడుస్తుంది. కూర్చుని అరిటాకులో భోజనం చేసే వ్యవస్థ ఇప్పటివరకు లేదు. అలాంటి దాన్ని నేను తీసుకొచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. కావున భక్తులు అందరికీ ఈ స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఇక్కడే కదా దేశాల నుంచి విదేశాల నుంచి కూడా మేము ఈ కరోనా సమయంలో భక్తులు దేవాలయం రాని సమయంలో
కంటే ముందుగానే మేము ఆన్లైన్ వ్యవస్థను చేర్చాం. అంటే మాది తిరుమల తిరుపతి దేవస్థానంతో సమానంగా మా యొక్క దేవాలయాన్ని ఆన్లైన్ ద్వారా సేవా టికెట్లు బుక్ చేసే విధానం మేము పూర్వం నుంచి ఈ దేవాలయం కొరబడిలో ఉంది. అది మాకు కరోనా టైంలో రావడం వల్ల పరోక్షంగా సేవలు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని మేము యూట్యూబ్ లింక్ ద్వారా స్వామివారి కళ్యాణం వీక్షించే అవకాశం కల్పించాం. యూట్యూబ్ లింక్ పెట్టి దానివల్ల మాకు ఏ రోజు ఈ దేవాలయానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గడం కానీ, అదేవిధంగా ఎటువంటి భక్తులకి ఎటువంటి సమస్యలు లేకుండా మేము తీర్చడంలో సఫలీకృతం అయ్యామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగిన వెంటనే నా దృష్టికి వస్తే వెంటనే వారితో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చేయడం నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఈ దేవాలయం కొంత పురోభివృద్ధి చెందుతుంది. భగవంతుడి దయ వల్ల ఈ దేవాలయం నేను ఛార్జీ తీసుకున్న 1,95,00,000 ఉన్న ఆదాయం ఈరోజు 4,50,00,000 రావడం వల్ల అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎదిగింది ఈ దేవాలయం. ప్రభుత్వం వారు కొత్తగా అప్గ్రేడ్ చేసిన దేవాలయంలో ఈ దేవాలయం మొరమల్ల, అలాగే ద్రాక్షారము, ఐనవేలు దేవాలయం, వాడపల్లి దేవాలయంతో పాటు ఈ దేవాలయం కూడా పోటాపడిపడి ఈ రోజుని గణనీయంగా ఆదాయం పెరగడంలో కూడా భక్తుల సౌకర్యాలు కూడా మేము ఆ విధంగా పెంచుతున్నామని తెలియజేసుకుంటున్నాం. భరద్వాజాంతరభూత పావన వృద్ధ గౌతమరది తీరం ఈ కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం మురమళ్ళ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజులుతున్నారు. స్వామివారికి ఇక్కడ ప్రతిరోజు కూడా కళ్యాణం జరగాలి, పచ్చతోరణం కట్టాలి. ఆలయ క్షేత్ర విశేషానికి వచ్చేసరికి ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్షయాగం చేస్తుండగా తన కూతురైనటువంటి సతీదేవిని దక్ష ప్రజాపతి ఆ యాగానికి ఆహ్వానించకపోవడం, అయినా కూడా తండ్రి చేస్తున్నటువంటి ఉత్కృష్టమైన యాగానికి సతీదేవి వెళ్తుంది. అక్కడ తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి కూతురిని అవమానిస్తారు. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావంటూ తండ్రి చేసిన అవమానాన్ని భరించినటువంటి సతీదేవి తన యోగాగ్ని చేత కుడికాలు బొటనవేలు భూమికి రాసి అగ్ని సృష్టించుకుని ఆత్మార్పణం చేసుకుంటుంది సతీదేవి. ఈ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు తన జటాజుట నుండి ఒక పాయన తీసి వీరభద్రుణ్ణి సృష్టించి దక్ష సంహారం అలాగే దక్షయాగం కూడా ధ్వంసం చేయమని చెప్పి వీరభద్రుడిని పంపిస్తాడు పరమేశ్వరుడు. శివుని యొక్క జటాజుటం నుండి ఆవిర్భవించినటువంటి వీరభద్రుడు శివుని యొక్క ఆజ్ఞ మేరకు ఉగ్రతాండవం చేస్తూ విలయతాండవం చేస్తూ దక్ష సంహారం అలాగే దక్షయాగం కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. అయినా కూడా ఆ వీరభద్ర స్వామి వారి యొక్క ఉగ్రస్వరూపం తగ్గలేదు. అదే ఉగ్రంతో ఉన్నారు స్వామివారు. స్వామివారిని శాంతింపచేసేందుకు దేవతలు మహర్షులందరూ కూడా ప్రయత్నం చేస్తారు. విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తారు. స్వామి ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుని ఎట్లాగైనా శాంతింప చేయాలయ్యా అని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారంలో ఆ వీరభద్రుడిని శాంతింపచేసే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా కోటి సూర్య ప్రకాశవంతమైనటువంటి వీరభద్రుడు ఉగ్ర రూపం తగ్గలేదు. దేవతలు మహర్షులందరూ కూడా స్వామివారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని చూసి కలవరపడతారు. ఆయన్ని శాంతింప చేయడం కోసమని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఆఖరి ప్రయత్నంగా అమ్మవారిని ధ్యానం చేస్తారమ్మా. ఆ వీరభద్రుని యొక్క ఉగ్రాన్ని తగ్గించే మార్గం చూడాలని చెప్పి అప్పుడు అమ్మవారు షోడశ కళలలో ఒక కళ అయినటువంటి భద్రకాళి అమ్మవారు ఒక గాంధర్వ కన్యగా కన్యావతారం ఎత్తి దగ్గరలో ఉన్నటువంటి తటాకనుడి పైకి వచ్చి అశరభ శరభ అంటూ ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుడి ముందు వచ్చి నిలబడుతుంది. వెంటనే అమ్మవారిని చూసి స్వామివారు మోహించి శాంతిస్తారు. అప్పుడు దేవతలు మహర్షులందరూ కూడా వాళ్ళిద్దరికీ గాంధర్వ పద్ధతిలో వివాహం జరిపిస్తారు. ప్రక్రియ అంతా కూడా ఈ క్షేత్రం మునిమండల క్షేత్రంలో జరిగిందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. భరద్వాజాంతరభూత పావన వృద్ధ గౌతమి ఈ గోదావరి తీర ప్రాంతంలో పూర్వకాలంలో మునులు మహర్షులందరూ కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఉండేవారటండి. పూర్వకాలంలో ముని మండలిగా పిలువబడేది వాడుకలో మురమళ్ళగా మారింది. ఎప్పుడైతే ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుడికిచ్చి భద్రకాళి అమ్మవారిని గాంధర్వ పద్ధతిలో వివాహం జరిపించి శాంతపరిచారో స్వామివారి శాంతస్వరూపుడై ఇక్కడ భద్రకాళి వీరేశ్వర స్వామి వారిగా
భక్తుల దర్శనం ఇవ్వడం జరుగుతోంది. స్వామివారిని శాంతింపచేసేందుకు నిత్యం కళ్యాణం పచ్చతోరణం ప్రతిరోజు కూడా అమ్మవారిని ఇచ్చి స్వామివారికి ఇక్కడ పెళ్లి చేయాలి, కళ్యాణం జరగాలి, లేదంటే మళ్ళీ ఆయనకి ఉగ్ర రూపం వస్తుందని చెప్పి ఇక్కడ జరిగే కళ్యాణ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించదు. అర్చకుల యక్షగానాల మధ్య వైదిక సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు కూడా ఇక్కడ కళ్యాణం జరగడం విశేషం. పెళ్లి కాని యువతీ యువకులు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే స్వామివారి కళ్యాణం జరిపించుకుంటారో వారికి అతి శీఘ్రంగా వారికి వివాహం జరుగుతుందని చెప్పి ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది. ఉద్యోగం, వ్యాపారం, అన్యోన్య దాంపత్యం, విద్యా, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఇలా వివిధ రకాల సంకల్పాలతో వారి వారి నక్షత్రాన్ని అనుసరించి ఇక్కడ తారాబలాన్ని అనుసరించి ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు. ఆలయ క్షేత్రపాలకులుగా లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. మరో విశేషం, స్వామివారు అమ్మవారు ఏకపీఠంపై దర్శనం ఇవ్వడం ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి పర్యవేక్షణలో నడుస్తోంది. అలాగే స్వామివారి సన్నిధిలో నిత్య పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి నిజరూపలింగానికి ప్రథమాభిషేకంగా పంచామృతాలతో అభిషేకం, ఉదయం 10 గంటల వరకు నిత్యాభిషేకాలు, 12 గంటల వరకు సర్వదర్శనంతో పాటు రాత్రి కళ్యాణం యథావిధిగా జరుగుతుంది. కళ్యాణానికి విచ్చేసే భక్తుల 50 మందికి కూడా శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా భక్తుల 50 మందికి దేవస్థానం తరపున అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాస బుధోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రహోమం, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పౌర్ణమి తిథి రోజున చండీ హోమం, ప్రతి మాస శివరాత్రికి 1,00,000 బిల్వార్చన కార్యక్రమాలు ప్రతి నెల కూడా జరుగుతూ ఉంటాయి. వార్షిక బుధోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వైశాఖ శుద్ధ చవితి నుండి 5 రోజుల పాటు విశేషంగా బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి తర్వాత అంతటి పర్వదినటువంటి శ్రావణ మాసంలో వచ్చే మహాశివరాత్రి రోజున 1,00,000 రుద్రాక్షార్చన కార్యక్రమం, మహాశివరాత్రి మహాపర్వదనం పురస్కరించుకుని 12 పుష్కర నదీ జలాభిషేకం. మన భారతదేశంలో పుష్కరాలు జరిగే 12 నదులు గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, ప్రణీత, సింధు, కావేరి ఇత్యాది 12 నదుల నుంచి జలాలు తీసుకొచ్చి మహాశివరాత్రి రోజున విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా నమోదు చేసుకునే భక్తులు 50 మంది కూడా నేరుగా కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అధికారిక వెబ్సైట్ aptemples.ap.gov.in కానీ శ్రీ వీరేశ్వర స్వామి temple.com ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. కావున భక్తులు 50 మంది కూడా స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నా పేరు రవిశర్మ, నాగభట్ల, ఆలయ స్వస్తి వాచకులు. నమస్కారం. శివాయ అభిషేక ప్రియ ఇది ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లోనూ కూడా నిత్యం జరిగే కార్యక్రమం. కానీ ఈ యొక్క మురమలలో వేయించేసి ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మాత్రం శివాయ నిత్య కళ్యాణ ప్రియ అంటే ప్రతి నిత్యము కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క వివాహం కానీ యువత యువకులు కానీ అలాగే వ్యాపారాభివృద్ధి కోసం అలాగే సంతానం లేని దంపతులు ఇలాగ ఎవరికి కావలసిన వారు కోరికలు తీర్చుకునే విధంగా ఈ యొక్క వీరేశ్వర స్వామి ఆలయంలోకి వారి జన్మ నక్షత్రం రోజున వచ్చి కళ్యాణం చేయించుకుంటే వారి కోరిన కోరికలు తీరతాయనేది అనాదిగా వస్తున్న ఆచారం. అలాగే పురాణ ఇతిహాసాల్లో పేర్కొన్నట్టుగా ఈ యొక్క వీరేశ్వర స్వామి యొక్క కోపాగ్ని చల్లారాలి అంటే నిత్యము కూడా కళ్యాణం జరిపి తీరాల్సిందే అని చెప్పేసి అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని ఇక్కడ ప్రతి నిత్యం కూడా అంటే అమావాస్య, పౌర్ణమి అనే మంచి రోజు చెడ్డ రోజు అనేది ఏదీ లేకుండా నిత్యము కూడా కళ్యాణం చేస్తూ కళ్యాణం చేయించుకున్న భక్తులకి ప్రసాద వితరణ కూడా చేస్తూ ఈ యొక్క ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆలయంలో వివాహం కానివారు కానీ సంతానలేమి అలాగే విద్య అలాగే వ్యాపారాభివృద్ధి ఇవి కోరుకునే వారు కనుక తమ యొక్క నిత్య జన్మ నక్షత్రం రోజుని ఇక్కడికి వచ్చి కళ్యాణం చేయించుకోవాలని చెప్పి ఇక్కడ ఆలయ అధికారులు కూడా చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో అంజుబాబు, ప్రైమ్ 9 న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.